ఎందుకంటే మార్కెట్లో నెగిటివ్గా ఉన్న ట్రెండ్ నెగిటివ్గా ఉంది, కొంతమంది కొన్ని చోట్ల లేదు. ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్ అనగానే ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే మనం దాన్ని ఫీలింగ్ తొడపాలి మనం. ఎందుకంటే ఇది ఇలాంటి ఇండస్ట్రీ అంటే కోటీసులు చేసే ఇండస్ట్రీ ఇది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో మనం ఆ పార్ట్ కాకుండా మధ్యలో కానీ లాస్ట్లో కానీ మనం దీన్ని హైలైట్ చేయాలి. రైట్ సార్. అయితే మందైతే మాత్రం ప్యూర్లీగా ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బేస్ మంది అది. కాబట్టి మనం ఈవీని బేస్ చేసుకొని వచ్చాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చెప్పాల్సిన వాటిలో ఆల్రెడీ మనం 2020 నుంచి మొదలైన జర్నీ 2030 కలగంటూ మొదలుపెట్టాం సార్. 2030 కలగంటూ మొదలుపెట్టాం. మన ప్లాన్, మన ప్రణాళిక చాలా లాంగ్ విజన్లో ఉంది. ఏదో 2-3 సంవత్సరాల్లో ఏం చేసుకుపోదాం రాలేదు, పెద్ద ప్రణాళిక వచ్చాం. ఫస్ట్ ప్రణాళికలో 2026 ఒక సెటప్ ఉంది. అంటే 20 నుంచి 26 వరకు ఇలా, 26 నుంచి 30 వరకు అలా అనే ఒక ప్లాన్ వచ్చాం. ఎలా 2020 నుంచి 2026 వరకు 2 వీలర్ మ్యానుఫ్యాక్చర్ చేయదలుచుకున్నాం, ఎలక్ట్రికల్ ఆటో చేయదలుచుకున్నాం, ఎలక్ట్రికల్ ట్రాక్టర్ చేయదలుచుకున్నాం, ఎలక్ట్రికల్ కార్ చేయదలుచుకున్నాం. కాబట్టి ఇవన్నీ చేసేసాం. కారు మాత్రం 2026కి రాబోతుంది. అది ప్రజలకు అందుబాటులోకి వచ్చేది 2026 తర్వాతనే. అయితే 2 వీలర్ ఆల్రెడీ మన దగ్గర 20 రకాల వాహనాలు ఉన్నాయి, ఆటోలు 3 రకాలు ఉన్నాయి, ట్రాక్టర్లు 3 రకాలు ఉన్నాయి, కారు మాత్రం 2 రకాలు రాబోతుంది. 2026 నుంచి 30 దాకా మనం పెద్ద కలగంటున్నాం. బస్సులు, టిప్పర్లు, జేసీబీ, ప్రొక్లైనర్లు తయారు చేసి కలగంటున్నాం. అంటే ఒక పెద్ద కళ మీద పనిచేస్తా ఉన్నాం. అది కావాలంటే ఏం కావాలి? పెద్ద ఎత్తులో పెట్టుబడులు కావాలి. దానికి అశోక్ సార్ 2026 ఎందుకు మధ్యలో గోడ కట్టాము, పిల్లర్ వేసామంటే ఆ పిల్లర్ సపోర్ట్ తీసుకొని చాలా పెద్ద జంప్ దిగుతున్నారు 2026లో. ఆ పిల్లర్ సంబంధించిన అడుగులు 2025 సెప్టెంబర్ తర్వాత పడబోతున్నాయి. అయితే ఏంది ఆ స్టెప్ అన్నది ఫస్ట్ స్టెప్ చెప్తాను, మళ్ళా ఆ స్టెప్ బేస్ చేసుకుని ఎలా మనం పోబోతాం చెప్తాను సార్. అయితే మనం 2025 సెప్టెంబర్ తర్వాత ఐపీఓలకు పోవడానికి కోసం 5 లక్షల మంది కస్టమర్లు ఎప్పుడవుతారా అని కాసుకున్నాం సార్. నెంబర్ 1. నెంబర్ 2, ఐపీఓలో పోవాలంటే ఏం కావాలి? ఐపీఓ గురించి ఐడియా ఉంది, షేర్ మార్కెట్ గురించి. షేర్ మార్కెట్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? పట్టు చూస్తుంది. మార్కెట్లో ఈయనకి ఎంత పట్టు ఉంది, మార్కెట్లోకి అడుగు పెడుతున్నాడంటే పట్టున్నోడు అడుగు పెడుతున్నాడా, పట్టులేని పనికిరాని వాళ్ళు అడుగు పెడుతున్నాడు చూస్తుంది మార్కెట్. కాబట్టి పట్టుండాలంటే ఏం కావాలి సార్? కస్టమర్ బేస్ బలంగా ఉండాలి. మనకి ఇప్పుడు వరకు 3,86,80,000 మంది కస్టమర్ బేస్ ఉంది. దీన్ని 5 లక్షలు తీసుకోవాలని ఏం చేయాలి సార్? స్పీడ్ పెంచాలి. ఉన్న స్పీడ్ సరిపోదు. కాబట్టి అశోక్ సార్ కొత్తగా ఆ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ఏది? కట్టిన 16,000కి 16,000 వసూలు ఇవ్వడం, బండి కొంటే కూడా మళ్ళీ ఉల్టా లక్షకి ₹1,00,000 వసూలు ఇవ్వడం, ఆల్రెడీ పాత కొన్న వాళ్ళు కూడా మళ్ళీ ఎత్తుకుపోవడం చెప్పడం. దీనికి మెయిన్ ఉద్దేశం, మెయిన్ కారణం ఐపీఓలో పోవాలంటే మన స్పీడ్ పెంచాలి. గత కొన్ని కారణాల చేత మార్చిలో జరిగిన కొన్ని విషయాల వల్ల, కొంచెం డ్రాబ్యాక్ వల్ల మన స్పీడ్ తగ్గింది, అది అందరూ తెలిసిందే. అయితే దాన్ని పుంజుకోవాలంటే కావాలి, ఎక్స్ట్రా ఎనర్జీ, ఎక్స్ట్రా బూస్ట్ కావాలి. ఆ బూస్ట్ ఇవ్వాలంటేనే 16,000 కట్టిన కస్టమర్ 16,000 వసూలు ఇచ్చేస్తామంటే ఒక విశ్వాసం పుట్టింది. ₹1,00,000 మా దగ్గర బండి కొంటే ₹1,00,000 వసూలు ఇచ్చేస్తామంటే కస్టమర్కి, డీలర్కి విశ్వాసం పుట్టింది. డీలర్ని పెంచాలంటే డీలర్లకి ప్రతి నెల ఒక ఇన్కమ్ ఇవ్వాలి. ఒక 25,000 షోరూమ్ అంటే 15,000, 20,000, 30,000 షోరూమ్ రాదు. కాబట్టి ఒక నెల పాటుగా ఫ్రీగా వచ్చేటట్టు వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి. ఇవన్నీ ఐపీఓలో పోవడానికి కోసం ప్రణాళికలు. ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఎందుకు ఇస్తున్నారు అశోక్ సార్ అంటే పిచ్చెక్కి ఇవ్వలేదు సార్. నేను గ్వాలియర్లో చాలా ప్రశాంతం దొరికారు, మన గురుగారు ప్రశాంతం దొరికారు. అడిగినా సార్ అసలు ఎలా సార్ మీరు అప్పుడు అడిగితే గోవాలో నమ్ముతూ చెప్పేశారు. బెల్గాంలో పోయినా వల్ల సోమవారం మీటింగ్ అయిన తర్వాత బెల్గాంలో అడిగితే మరి అంటే ఇవ్వకపోతే ఎలా ఇద్దాం అన్నాడు. గోవాలో సార్ ఇంకోసారి అడుగుతున్నా, ఏమనుకోబాకండి, మీకు ఎలా గిట్టుబాటు అవుతుంది? గౌస్ బై ఎవరి కళ పెద్దగా ఉంటుందో వారు ఈ రోజు జోబుని తక్కువ చేసుకోవాలి. నేను అది ఇస్తున్నా అని ఎప్పుడైతే చెప్పానో నా డైరెక్టర్ నన్ను వదిలి వెళ్ళిపోయినారు. కానీ నా టీం నాతో పాటు ఉంది. నేను ఇస్తున్న వస్తువుని నా డైరెక్టర్ చెప్పలేను. నేను తీసుకున్న నిర్ణయం నా భార్య షాయిని కూడా చెప్పలేదు కదా. లాస్ట్ మూమెంట్లో ఇస్తే ఎలా ఉంటుంది, ఇస్తే ఎలా ఉంటుందంటే ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ మనకేమి లాభం? లాభాలు తగ్గుతాయి, పర్లే. నష్టమైతే రాదు, లాభాలు అయితే గణనీయంగా తగ్గుతాయి, నష్టమైతే రాదు కదా, పర్లేదు. అయితే ఇచ్చి నేను లాభం అని క్వశ్చన్ వేశారు, కానీ ఇవ్వబోతున్నానని చెప్పలా. గౌరవ ఎండి గారు తన డైరెక్టర్లు చెప్పలా. ఆ ఒక్క చెప్పని కారణం చేత కొంతమంది వెళ్ళడం జరిగింది. అయితే చెప్పితే వాళ్ళు ఇవ్వలేరు, కాబట్టి చెప్తే ఇవ్వలేరు. డైరెక్టర్స్ రూల్ ప్రకారం
అనౌన్స్మెంట్ అయిన తర్వాత కంపెనీ ఒక ఎండిగా ఇవ్వాల్సిన బాధ్యత పెరిగింది. కొన్ని వందల వేల మంది ముందు చెప్పారు కాబట్టి సార్ ఆ ఇవ్వడం వల్ల మనం ఏం చేసాం, ఉంచుకోవాలి. ఎందుకు ఇవ్వాలి? మార్కెట్లో 2 సెప్టెంబర్ తర్వాత మన 5 లక్షల మంది దాటాలి సార్. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మన లైట్ మోటార్ వెహికల్లో ఉన్నాం, హెవీ మోటార్ వెహికల్ పోబోతున్నాం 2026 తర్వాత. చెప్పానా? హెవీ మోటార్ వెహికల్ ఇండస్ట్రీలో పోవడం ఏం కాదు సార్, పెద్ద ఎత్తులో డబ్బులు కావాలి. డబ్బులు కావడం ఏం చేయాలి? ప్రజల దగ్గర నుంచి డబ్బులు తీసుకురావాలి. మన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. 600 కోట్లు ఉంది మన దగ్గర. ఎంత ఉంది? 600 కోట్లు సరిపోవు. అశోక్ సార్ ప్లాన్ లో ఒక భాగం ఉంది, టాటా ఏస్ మాదిరి ఈవీ వెహికల్ తేవాలని. లగేజ్ వెహికల్ టాటా ఏస్ తీశారు కదా, సేమ్ లగేజ్ వెహికల్ ఈవీ వెహికల్ తేవాలి. 300 కోట్లు కావాలి దానికి ప్రాజెక్ట్. ఎంత కావాలి? 300 కోట్లు ల్యాండింగ్ తేవాలి. నెంబర్ 1 ప్రశ్న. బస్సులు డిపోలు తయారు చేయాలి. ఏం చేయాలి? వీటికి ఆ సమాధానం ఒక ఐపీఓ తప్ప వేరే సమాధానం దొరకదు కూడా సార్. ప్రపంచ కుమారుడు ఎవరు సార్? ఇలాన్ మస్క్. ఏ వ్యాపారం చేస్తాడు ఆయన? టెస్లా కార్ల ద్వారా టెస్లా కార్లు అమ్మి అపర కుబేరుడు అయినాడు. తన షేర్ ధర లక్షల్లో పలుకుతుంది ఈరోజు. ఎట్ట కుబేరుడు అయినాడు? ఒక రోజుకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 100 సంవత్సరాలు, ఒక రోజు ఎన్ని కోట్లు? 96 కోట్లు, 100 కోట్లు అనుకుందాం. అట్టా 100 సంవత్సరాలు ఖర్చు పెడితే ఉన్నంత డబ్బు ఆయన దగ్గర ఉంది. ఇలాన్ మస్క్ దగ్గర ర్యాకెట్లు ఆయనవే, కార్లు ఆయనవే, శాటిలైట్లు ఆయనవే, ఈవెన్ మన మొబైల్ కన్నా సిగ్నల్ కావాలి, బ్యాటరీ కావాలి, అవి కూడా లేకుండా తయారు చేశాడు ఆయన. ఇంకా అది ఊహలకు అందని విషయం. మొబైల్కి సిగ్నల్ అవసరం ఉందా, సిమ్ అవసరం ఉందా, బ్యాటరీ ఛార్జింగ్ కూడా అవసరం ఉందా? అది దాని పేరేమి? టెస్లా. దాని పేరు దీని స్టార్ ఎక్స్ అనేది వేరే, ఎక్స్ అనేది వేరే, మళ్ళీ దీనికి ఏదో పేరు ఉంది మళ్ళీ మొబైల్ కూడా. అయితే సార్ ఎక్కడ కుబేరుడు అయినాడు? ఒకరి బుర్రని అనుసరిస్తున్న బుర్రలన్నీ ఒక బుర్రలు అవుతాయి. ఆయన బుర్రకి ఈయన బుర్ర పోల్చుకుంటాడు. ఇది సార్ వాస్తవం. అశోక్ సార్ ఎవరితో పోలుస్తున్నారు సార్? ఇలాన్ మస్క్తో పోలుస్తున్నారు. మనం ఎవరితో పోల్చుకోవాలి సార్? అశోక్ సార్తో పోల్చుకోవాలి. మనం ఇలాన్ మస్క్తో పోల్చుకునే అంత లేదనుకోకూడదు, పోల్చుకోవచ్చు, అదేం కష్టమేం కాదు. కానీ మనం ఊహకు అందేదన్నా పట్టుకుందాం, అందని దానికన్నా అందేది ఆయన ఏమనుకుంటాడు అది మనకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇలాన్ మస్క్ అయిపోతాం. అవుతాం లేదా? ఇలాన్ మస్క్ బ్యాంక్ కరెక్ట్, ఫ్యాక్టరీ లాక్డౌన్ అయ్యే పరిస్థితి ఉన్నా, అంటే షట్ డౌన్ అయ్యవలసిన ఫ్యాక్టరీని ఈరోజు ప్రపంచ కుబేరుడుగా మారిన ఆ బుర్ర మామూలు బుర్ర కాదు సార్. అదే బుర్ర ఎంత పడతామో 10 రెట్లు 100 రెట్లు పైకి ఎదిగే బుర్ర సార్ అది. ఎట్లా పడిన బుర్ర 100 రెట్లు కింద పడితే 10 రెట్లు 100 రెట్లు బౌన్స్ అవుతుంది, పైకి ఎక్కింది. అలాంటి బుర్ర, అదే బుర్ర మన అశోక్ గారి దగ్గర ఉంది. మార్కెట్లో నెగిటివ్ వస్తే ఏ సంస్థ నిలబడదు సార్, కుదేలవుతుంది. అలాంటిది మనకి ఎన్ని రకాల నెగిటివ్ ఇంపాక్ట్ అయినా కూడా మనం ఎడమని నిలబడం, దిగ్గజంగా నిలబడం. ఎవరు సొంత బామర్థులు కాదు, ఎంతమంది ఎవరు వెళ్ళిపోయినా కూడా మనం చేస్తున్నాం ది బెస్ట్గా పర్ఫామ్ చేయడానికి కోసం గుండె ధైర్యంతో ముందుకు వస్తున్నాం. దానికి ఏం కావాలంటే ఐపీఓలో పోతే తప్ప మనకు వేరే మార్గం లేదు. కాబట్టి మన కంపెనీ చేస్తుంది 5 లక్షల కస్టమర్ బేస్ని పెంచాలి. కాబట్టి మనం బండ్లకు అదిస్తాం, కస్టమర్కి అదిస్తాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది సార్? ఐడియా పెరిగినాయి కదా. మొన్న 7వ తారీఖున గత 1 ఇయర్లో రానంత బెనిఫిట్ బిజినెస్ వచ్చింది సార్. ఈ నెల 7వ తారీఖున 7-8 మంత్స్ అంటే బీస్ట్ మోడ్ అయిన తర్వాత 101 లాంచింగ్ ప్రోగ్రామ్ జరిగింది నవంబర్లో బెల్గాంలో. అప్పటి నుంచి నిన్న 7వ తారీఖు ది బెస్ట్ హైయెస్ట్ టీమ్ మనకి ఐడిపిఓస్ వచ్చాయి కంపెనీకి. ఎందుకు వస్తున్నాయి? ఆఫర్ ఆ మాత్రం ఉంది కాబట్టి. ఆఫర్ ఏంటనేది మనం వాడదాం. దానికి ఏం చేస్తున్నాం? అతి త్వరలో మన 5 లక్షల మార్క్ చేరబోతున్నాం. సెప్టెంబర్లో నెలకి దగ్గర ఒక నెలకి 30,000 నుంచి 60,000 మంది కొత్త సభ్యులు వస్తున్నారు మనకి. ఇప్పుడు స్పీడ్ ఎక్కిపోయింది బాగా. అట్టనే కంటిన్యూ అయిందనుకోండి 5 లక్షలు దాటడం పెద్ద విషయమే కాదు. ఎప్పుడైతే 5 లక్షల ప్లస్ మందితో ఒక్కసారి మార్కెట్లో అడుగు పెడితే మన షేర్ మార్కెట్ అట్ట కదులుతుంది సార్. ఓలా సంస్థ 1200 మందితో 1200 కస్టమర్లతో మార్కెట్లోకి ఎంటర్ అయినాడు. ఎంతమంది సార్? 1200 మంది కస్టమర్లతో మార్కెట్ ఎంటర్ అయినాడు సార్. తన 60 రూపాయల షేరు 200 రూపాయలు పలికింది. తర్వాత జరిగిన తప్పులకి ఏమైందో అందరూ తెలుసు, మనకు వద్దు. కానీ షేర్ వాల్యూ ఏమైంది? 60 నుంచి 200 దాకా పెరిగింది. అయితే మన షేర్ ఎంత ఉంది సార్? 23 రూపాయలు ఉంది. ఇప్పుడు నా డబ్బులు 28 లక్షల రూపాయలు నవంబర్ 27 వరకు 2024 నవంబర్ 27 వరకు 28 లక్షల రూపాయలు షేర్లలో మార్చబడింది కంపెనీ. ఒక షేర్ 23 రూపాయల లెక్కన 28 లక్షలు ఎంత అవుతుంది సార్? దగ్గర 29,000 30,000 దాకా అయినాయి సార్ నా షేర్లు. ఒక్క షేర్ 1000 రూపాయలు అంటే 30,000 షేర్లు ఎంత అవుతుంది?
30 కోట్లు అవుతాయి సార్. ఆ డబ్బు బయటికి పడి నా కాడికి వస్తుంది. నా డబ్బు సార్ అది. ఎవరి డబ్బు అది? 30 కోట్లు నా దగ్గర ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంత గట్టిగా? ఆ ఫార్ములా చూశాను కాబట్టి చెప్తున్నా. లేకపోతే సార్ 30 దాకా రావచ్చు అన్నానా? ఖచ్చితంగా నా 30 కోట్లు నావి సార్ అది అంటున్నా. ఎందుకు? నాది కాబట్టి, ఆ ప్రణాళిక రచించబడుతుంది కాబట్టి, అది వస్తుంది కాబట్టి, అది సంపూర్ణంగా 100% పక్కా కాబట్టి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇక్కడ ఇట్టున్నాం మనం. ఇంకా 1 year దాకా ఇట్టున్నాం మనం అంతా. ఇట్టున్నాము సార్. మనం పరిచయం అయినాం సార్. నేను ఎంఎన్ రెడ్డి గారు, రవీంద్ర గారు పరిచయం అయినప్పుడు ఇట్టున్నాము మనం. నేను ఎట్టున్నాను అట్టున్నా. ఇప్పుడు ఎట్టున్నాను అంతే ఏం పెద్ద గొప్పగా లేను. కానీ 1 year తర్వాత ఇట్టున్నాం మనం అందరం. అయితే ఉన్నవారు మాత్రమే, పనిలో ఉన్నవారు మాత్రమే ఇట్టుండం. ఇంకో షేప్లో ఉంటాం. 1 year తర్వాత ఎక్కువలే. ఐపీఓలోకి వచ్చిన తర్వాత ఇట్టుండం సార్. ఐపీఓ దూరం చెప్తున్నా. నేను 1 year అంటున్నా. 3 months ఆయన ప్రణాళిక ఆయన అనుకున్నట్టు జరిగిందంటే ఆఫ్టర్ సెప్టెంబర్ నవంబర్ తర్వాత 5 లక్షల మంది లాంచ్ అవడం మీద ఆయన సీక్రెట్ ఆఫీస్ మన గురువు గారిది సీక్రెట్ ఆఫీస్. అది ఓన్లీ ఫర్ ఐపీఓ. అంతా టీవీలు ఉంటాయి. పెద్ద హాల్ మొత్తం టీవీలు ఉన్నాయి. ఓన్లీ వీడియో చూపించాడు అంతే. శాంపుల్ చూపించాడు. ఆయన పని రోజుకి 6 to 7 hours దాంట్లో కూర్చుంటున్నాడు. ఏ షేర్లు ఎట్టపోతున్నాయి ఇదే బ్రెయిన్ అంతా. మీరు కావాలంటే గమనించారు. ఈ మధ్యలో షార్ని కలిసినప్పుడు మీరు కూర్చొని మాట్లాడుతుంటే ఏదో మొబైల్ ఇస్తా ఉంటాడు ఆయన. ఎవరైనా ఈ మధ్యలో కలిసిన వారు మీరు కావాలంటే గమనించండి. మీరు మాట్లాడుతూ ఉంటే మొబైల్ ఇస్తూ ఉంటాడు, ఆయన మాట్లాడుతూ ఉంటే మొబైల్ ఇస్తూ ఉంటాడు. ఏంటంటే ఆయన ప్రణాళిక రచింపబడుతూ ఉంది ప్రతిరోజు, ప్రతి అనుక్షణం కూడా. ఆయన బ్రెయిన్కి టచ్ అయిన ప్రతి బ్రెయిన్ కొట్టి చూడాలి. కాబట్టి సార్, బ్లైండ్గా పనిచేయండి. దయచేసి పక్కాగా పనిచేయండి. 100% పనిచేయండి. రిజల్ట్ రాకపోతే మీకు రిజల్ట్ చూపిస్తా ఉన్నాం. ఇంకేం మనం దానికి ఇప్పుడు నిరూపించుకునే కాలం పోయింది సార్. ఏడిఎంఎస్ గురించి నిరూపించే కాలం ఉందా ఇంకేడన్నా? ఇంకా ఆలోచిస్తా ఉన్నారంటే ఎవడు ఎంపికలేం. కాబట్టి సీరియస్గా అవుదాం సార్. ఐపీఓలో పోయిన తర్వాత మన పరిస్థితి ఉండవు. ఐపీఓ ఎప్పుడో 10 ఏళ్ళు తప్పడంలా నెలలోనే పోతున్నా. నేను సంవత్సరం ఏం చెప్తున్నా అంటే ఐపీఓలో పోగానే డబ్బు రాదు మనకి. ఐపీఓలో పోగానే మన డబ్బు మన కళ్ళతో చూడొచ్చు. కోట్ల రూపాయలు మన కళ్ళతో మనం చూడొచ్చు. తీసుకోవడానికి ప్రభుత్వాలు అనుమతిస్తాయి, సంస్థ అనుమతిస్తుంది. కానీ పెరిగే వస్తువుని పెరిగేదాకా వదిలేదు దాన్ని. అది 30 కోట్లు ఇప్పుడు నేను చెప్తున్నా పక్కాగా. ఆ 30 కోట్లు కొన్ని 100 కోట్లకు మారబోతాయి సార్. మామూలు వాళ్ళం కాదు ఇక్కడ ఉండేది. 100 కోట్లు సంపాదించడానికి కూర్చున్నాను. ఇట్ట కనిపిస్తున్నాం. ఇంకా ఇట్ట మనం 1 year ఉన్నాం. ఆయన 40 నుంచి 50 వేల కోట్లు కళ్ళగంటున్నాడు. ఆయన 40 నుంచి 50 వేల కోట్లు కళ్ళగంటున్న వ్యక్తి. ఆయన మామూలు వ్యక్తి కాదు. 40-50 వేల కోట్లు ఆయన సంపాదిస్తే మనకు కనీసం 1000 కోట్లని రాదా? 100 కోట్లని రాదా? మనకి ఇస్తేనే ఆయన వస్తాడు. మనకి రాడు. ఈ వ్యాపారంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎదుటి వారి ఎదుగుదల ఆయన ఎదుగుదల అయింది. టీం ఎదిగితేనే కంపెనీ ఎదిగిద్ది. కంపెనీ ఎదిగితే మనం ఎదుగుతాం. ఆటోమేటిక్గా ఈ సర్కిల్ సార్. ఒకరికి ఒకరు ఇంటర్లింక్లో ఉన్నాం మనం అందరం. అర్థమైంది కదా? అప్పుడు ఏమవుతుంది? బస్సు తయారు చేయాలని డబ్బులు ఉంటాయి, టిప్పర్ తయారు చేయాలని డబ్బులు ఉంటాయి, జేసీబీలు కూడా కాదు, ఇంకా డబ్బులు వేస్తాయి, ఇంకా భారతదేశం మొత్తం సప్లై చేయొచ్చు. కాబట్టి సార్, అలాంటి సమస్యలు ఉన్నారు. కాబట్టి ఎలా ఉండాలంటే ఒక్కసారి సీరియస్గా అయిపోండి. ఇంకా టైంలా బయట ఏ వ్యాపారం అన్ని మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నాం. ఇక్కడ ఎవరు కొత్త వాళ్ళమే కాదు. ఈరోజు పుట్టి ఇక్కడ వచ్చి కూర్చోలే. మార్కెట్లో ఎన్ని తలగా రేపులు ఉన్నాయి. అప్పు అడగండి. 100 ఛానల్ వస్తాయి, 100 యాప్లు వస్తాయి, 100 ఫోన్లు వస్తాయి. తీసుకొని అప్పు అడిగితే అప్పు తీర్చడానికి చెప్పండి. ఒక ప్లాట్ఫామ్ అన్నా నా దగ్గర 50 లక్షలు అప్పు ఉంది, 5 లక్షలు అప్పు అయిపోయినా, 5 లక్షలు 50 పోతుంది, 1 లక్ష రూపాయలు అప్పు ఉంది, ఏం చేయాలి అర్థం కావాలని చెప్పండి. ఏం చేయాలని ఇంత మాట్లాడు అప్పు ఉందని చెప్పండి సార్. ఎవడు మీతో మాట్లాడు సార్. కారణం ఏంటంటే అప్పు ఇచ్చేవాడు 100 మంది ఉన్నారు. యాప్ల ద్వారా, ఈ ద్వారా కానీ అప్పు తీర్చే సమస్యలు మార్కెట్లో లేవు. కాబట్టి ఇది ఒక్క ప్లాట్ఫారం, అప్పు తీర్చే ప్లాట్ఫారం, బతుకులు మార్చే ప్లాట్ఫారం, కోటీసులు చేసే ప్లాట్ఫారం సార్. ఇది ఇక్కడ తయారవ్వాలి సార్. నేను మాట్లాడిన మాట కాదు, మీ బ్రెయిన్లో అవ్వాలి. బ్రెయిన్లో అవ్వకపోతే ఎవరి వల్ల ఏం చేయలేము. కాబట్టి ఫ్రెండ్స్, దయచేసి సీరియస్ అయిపోండి. మనం ఐపీఓలో పోబోతున్నాం కాబట్టి దయచేసి స్పీడ్గా పనిచేయండి. ఎందుకు స్పీడ్ పనిచేయాలి? ఎంత డబ్బు మనం ఆ 10% పోరాడుతున్నాం 101 కోసం. అది ఇవ్వకపోతే ఇంకా మంచిది సార్. నేను చెప్పాలంటే ఇవ్వాలని చట్టం చెప్తా ఉంది. ఇవ్వకపోతే ఏమిటి సార్? అదే నాకు ఇప్పుడు ఏం చెప్తున్నా, ఇంతకుముందు నా ఐపీఓ నా వాలెట్లో డబ్బులు 28 లక్షల రూపాయలు ఐపీఓలో పోయినాయి. అదే 101 రాకపోయింటే ఇంకొక 5-6 లక్షలు పోయి ఉండేవి. 101 ఆ వసూలు ఏదైనా పీకాలమా? అదే ఆ డబ్బు అయితే కోట్లకు మారుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, సీరియస్గా పనిచేద్దాం. మనం వ్యాలెట్ పెంచుకుందాం. అతి త్వరలో 101 కూడా వైబ్రేట్ చేస్తున్నారు. దాన్ని కూడా వస్తువులు పెంచబోతున్నారు.
ఆల్రెడీ మనకి వ్యాలెట్లో ఇప్పుడు ఏదైతే ఉన్నాయో 5 లక్షల వస్తువులు ఐపీఓలో పోయిన తర్వాత కొత్త గుడ్ న్యూస్ వస్తుంది మీకే. ఐపీఓలో పోయిన తర్వాత పెద్ద ఎత్తున గుడ్ న్యూస్ వస్తుంది. ఆ గుడ్ న్యూస్ ఆయన చెప్తారు. కాబట్టి వ్యాలెట్ని పెంచుకోండి. ఓకే, గుడ్డిగా చెప్తున్నా, వ్యాలెట్ని పెంచుకోండి. ఎట్టా డబ్బులు పడతాయి, కొసురు పెరిగితేనే బతుకు మారింది, కొసురుతోనే బతుకు మారింది సార్. కొసురు అంటే వ్యాలెట్లో ఉంటున్న డబ్బులు 3%, 13%, అది మామూలు డబ్బు కాదు సార్, అది చాలా పెద్ద డబ్బు. రైట్ సార్, ఇప్పుడు ప్లాన్ ఎట్లా తీసుకోవాలో చెప్తా. కంపెనీ ఫ్యూచర్ ఏమి ఆలోచిస్తాను చెప్పాను, ప్లాన్ ఏం చేయాలో చెప్తాను సార్. ప్లాన్ ఏంటి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ దాస్ గారు, లేపాడు దాస్ గారు, ఇది ఒకటే మంచిది. దాస్ గారు ఫర్ ఎగ్జాంపుల్ బండి కొన్నారు, ₹1,00,000 దాన్ని. ఎంత సార్? ₹1,00,000. ఏ బండి కొనాలన్నా డౌన్ పేమెంట్ మనం ఎంత చెప్పాం? ₹16,000. 84,000 బ్యాలెన్స్ ఎంత సార్? 84,000 ఎవరు కట్టాలి ఇది? వినండి, 12 నెలలు కడతారా, 18 నెలలు కడతారా, 24 నెలలు కడతారా, 36 నెలలు కడతారా అనే అధికారం ఏమిటి? కస్టమర్ దాస్ గారిది, మునప్ప గారు, దాస్ గారిది అండి. అయితే కంపెనీ మనం ఎట్లా ప్లాన్ చేయడం మొదలు పెట్టామంటే, ఎప్పుడైతే ఇప్పుడు దాకా బాగున్నారు, ఎప్పుడేమైంది ఏం సార్? ఎప్పుడైతే కస్టమర్ దాస్ గారు 16,000 కట్టారో, బేస్డ్ ఆన్ ఇస్ సివిల్, బేస్డ్ ఆన్ ఇస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ బట్టి డౌన్ పేమెంట్ ఆధారపడి ఉంటుంది. ఇది మాత్రం గట్టి చెప్పండి. అది చెప్పడం వల్ల 16,000కి బండి వస్తుందంటే అంత లేని కడుతున్నారు. ఆడ 16,000కి బండి ఇవ్వరు. 16,000 మీకు బండి ఇచ్చేది కాదు, డబల్ ఇచ్చిన. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 3 లక్షలు 4 లక్షలు శాంక్షన్ అయిన కూడా ఉన్నాయి, లోన్ అప్లై చేస్తాయి. కానీ అందరికి కాదు, కొందరికి మాత్రమే. అయితే ఇక్కడ మాక్సిమం 80% కస్టమర్స్ ఎట్లున్నారంటే డిఫాల్ట్ ఎక్కువ ఉన్నారు మార్కెట్లో. డిఫాల్ట్ వల్ల సివిల్ పోయింది, సివిల్ కూడా లోన్ రావు. లోన్ రాని వారికి ఏం చెప్పాలి? వ్యాపారం చేయి, సంపాదించిన డబ్బుతో పండుకోను. మొత్తానికి ఫ్యామిలీలు రా, బతుకు మారాలంటే ఫ్యామిలీ రా అని చెప్పండి. రైట్ సార్. నెంబర్ 1 ఏం చెప్తున్నా అంటే, నేనేం చెప్తున్నాను గత కొన్నాళ్ళ నుంచి అంటే, సార్ ఇన్నాళ్ళు మీరు 16,000 కడితే బండ్లు వేసేసాం, బండి ఇచ్చాం. బండి ఇచ్చిన దానికి బండి బుక్ చేసుకున్న దానికి ఎంత వస్తుంది చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఇది మా కంపెనీ 3 రకాల తలుపులు ఓపెన్ చేస్తాం సార్. ఒకటి వెండి తలుపు, రెండవది బ్రాంజ్ తలుపు, మూడవది బంగారు తలుపు. ఎప్పుడైతే దాస్ గారు 16,000 కట్టి లోన్ తీసుకొని బండి కాడికి వచ్చారో, తనకు నచ్చిన మెచ్చిన బండి కంపెనీ ఇస్తా ఉంది, తీసుకోండి సార్ అంటా ఉంది. అది గొప్ప కాదు, ఇన్నాళ్ళు తీసిందనే. అయితే దాస్ గారు మాకు రెండో తలుపు కూడా ఉంది, ఇది బ్రాంజ్ తలుపు. ఈ తలుపు ఓపెన్ చేయాలంటే 18% గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి, GST కట్టాలి. కట్టిన తర్వాత ఈ తలుపు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే దీంట్లో 5 ర్యాకులు ఉన్నాయి. ఎన్ని ర్యాకులు ఉన్నాయి సార్? 5 ర్యాకులు ఉన్నాయి. ఈ 5 ర్యాకుల్లో మీకు నచ్చింది మెచ్చింది ఏ ర్యాకులు ఎంత కావాలో తీసుకోవచ్చు. ఏ ర్యాకులు ఎంత ఉందో చెప్తాను. ఇప్పుడు ఒక ర్యాక్ ఓపెన్ చేస్తే A101 గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అన్ని రకాల వస్తువులు అక్కడ అమర్చబడి ఉన్నాయి. ₹1,00,000 తీసుకోండి. ₹1,00,000 బండి కొన్నారు కాబట్టి ₹1,00,000 విలువైన సబ్బులు, పేస్టులు, షాంపూలు, ప్లస్ స్క్రబ్స్, ఫ్లోర్ కిన్నర్, డిటర్జెంట్స్ అన్ని మీకు ₹1,00,000 విలువైన వచ్చేస్తాం. లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి సార్. ₹1,00,000 వర్త్ ఉండేది, ఒక్కొక్క కూపన్ ₹500 వర్త్ ఉంటుంది. మినిమం 1000 పర్చేస్ చేయాలి. ఆ మాదిరి కూపన్ ₹1,00,000 విలువైన కూపన్స్ ఇస్తాం. లక్ష తీసుకోండి. లేదా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తినండి సార్. ₹1,00,000 విలువైంది. జొమాటో, స్విగ్గీ లాంటి సంస్థల ద్వారా మీరు భారతదేశంలో ఎక్కడ పోతే అక్కడ వాడుకోండి మీ యొక్క ఫుడ్ కూపన్స్ని. లేదా మీరు మూవీ టికెట్స్ తీసుకోండి. మీకు నచ్చిన మెచ్చిన ఫుడ్, మీకు నచ్చిన రెస్టారెంట్ ఆర్డర్ పెట్టుకుని తినండి. పర్ కూపన్ ₹500 దాకా వర్త్ ఉంటుంది అని చెప్పాం. ఇది ఒకే రోజు కాదు సార్, 1 ఇయర్ పాటు వాడే వస్తువులు చెప్తున్నా. ఏ వస్తువు అయినా 1 ఇయర్ పాటు వాడాల్సింది. లేదా మీరు, మీ భార్య, మీ పాప 5 సంవత్సరాలుగా తక్కువ ఉన్న బిడ్డ ఈ అంటే ఫ్యామిలీ విదేశీ యాత్ర చేయండి. 5 days 4 nights, లేదా డొమెస్టిక్ అండి భారతదేశం యాత్ర చేయండి. 50 రకరకాల ప్రదేశాలతో మన కంపెనీ టైప్ అయింది. 4,000 హోటల్స్ టైప్ అయింది. 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ అకామిడేషన్ ఇవన్నీ మనకి ఇస్తాం సార్. ఏదో ఒకటి తీసుకోండి. లేదా కస్టమర్కి నాకు అన్ని కావాలి ఏం చేయమని ప్రశ్న ఇస్తారు దాస్ గారు. అప్పుడు దాస్ గారికి ఏం చెప్తున్నా అంటే, దాస్ గారు నెలకు ₹5,000 వస్తువులు ఎట్టా కొంటాం బయట? సబ్బులు, పేస్టులు, స్క్రబ్స్, షాంపూస్ కొంటామా లేదా? ఆ మాదిరి రోజుకి 5,000 అంటే, నెలకు 5,000 అంటే 12 నెలలు 12,500 ఎంత? ₹60,000 ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకోండి సార్. బండితో పాటు వస్తువులు తీసుకెళ్ళి పోతా ₹10,000 ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి. కూపన్స్ ఇస్తాం. అది కూపన్స్ అంటే బై హ్యాండ్ రావు, అన్ని మన వ్యాలెట్లో ఉంటాయి. ఒక ₹10,000 విలువైన భోజనాలకు సంబంధించిన ఫుడ్ కూపన్స్ తీసుకోండి. ఒక ₹10,000 విలువైన మూవీ టికెట్స్ తీసుకోండి సార్. ఒక 10,000 విలువైన డొమెస్టిక్ టూర్ పోయినండి భారతదేశ యాత్ర ఫ్యామిలీతో పాటు. సార్ మీరు ఎంత కట్టారు దాస్ గారు? 16,000 కట్టారు.
₹1,00,000 లోన్ ద్వారా బండి తీసుకున్నారు. బండితో పాటు ఈ వస్తువులను ఇచ్చాము. సంతోషమా సార్ అంటే కస్టమర్లు సార్ ఇదేం సార్ సూపర్ సార్ అన్నారు. సార్ ఎప్పుడైతే మీరు మీకు నచ్చిందంటాము మూడో తలుపు ఓపెన్ చేయండి, బంగారు తలుపు. ఈ తలుపు ఇప్పటి వరకు 3,80,000 మంది తెచ్చారు. 1,36,000 మంది లక్షాధికారులైన తలుపు, 79 మంది కోటీశ్వరులైన తలుపు. ఆ 79 మందిలో నేను ఒకటి చెప్తున్నా. అయితే ఈ తలుపు ఓపెన్ చేయడానికి ఎక్స్ట్రా ₹1 కట్టనవసరం. ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే అంటే బిజినెస్ వస్తుంది. బిజినెస్ చేస్తే బతుకు మీకున్న ఈఎంఐలన్నీ ఫ్రీ అయిపోతాయి సార్. ఈ బిజినెస్ చేస్తే మీకు రకరకాల ఈఎంఐలు వస్తాయి, అది కూడా ఫ్రీ అయిపోతాయి. బండి ఈఎంఐ ఫ్రీ అయిపోతుంది, రకరకాల ఈఎంఐ ఫ్రీ అవుతాయి, ఇంటి బాడుగ ఫ్రీ అవుతుంది, పిల్లల ఫీజులు ఫ్రీ అవుతాయి. మీకు 50 లక్షల నుంచి ₹1,00,000 అప్పున్నా కూడా ఒక్క సంవత్సరంలో తీర్చవచ్చు సార్ అంటామా. దాస్ గారు చెప్పడంతో ఫ్రీగా ఈ బిజినెస్ చేయడానికి కోసం ₹1 కట్టనవసరం, ఫ్రీగా బిజినెస్ సార్ అన్న. ఓకే అన్న, కానీ దాస్ గారు చేశారు ఫ్రీగా ఓకే అని తలుపు ఓపెన్ చేశారు. ఫ్రీగా వచ్చింది కాబట్టి ఓపెన్ చేశారు. బతుకు మారుతుంది కాబట్టి ఓపెన్ చేశారు. ఆల్రెడీ బతుకు మారిపోయిన చరిత్ర ఏడేఎంఎస్ ఉంది కాబట్టి ఓపెన్ చేశారు. టక్కని ఓపెన్ చేయగానే ఇది ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. ఇక్కడ ఇంకా మిగతా ప్లాన్ అంతా మీకు తెలుసు కాబట్టి ఇక్కడ చెప్తున్నా. 16,000 కట్టి బండి బుక్ చేస్తున్నారు. లోన్ సివిల్ గివిల్ అంతా బాగుంది కాబట్టి లోన్ ఇస్తే మనమే ఇచ్చాం. లోన్ తీసుకున్న బండి వచ్చింది, రకరకాల వస్తువులు వచ్చాయి, బిజినెస్ వచ్చింది. ఎక్కడన్నా మోసం ఉందా సార్? భారతదేశ చరిత్రలో బండికి ₹2,000, బండికి ₹3,000, ఎక్కువ అంటే బండికి ₹5,000 ఇస్తారు, కానీ బండికి బండి అంత డబ్బు ఎవడు ఇవ్వడు సార్. కాబట్టి ఎప్పుడైతే ప్లాన్ చెప్పామో బండ్లు సేల్ పెరిగినాయి. అయితే చాలా మంది డీలర్లు ఈ విషయాన్ని డిస్ప్లేలో కూడా పెట్టాలి షోరూమ్లో. మన పని ఏంటంటే ఈ విషయాన్ని డీలర్లకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ షోరూంలో డిస్ప్లే పెట్టించాలి. 101 వస్తువులు కానీ, టూర్ ప్యాకేజ్ ఎక్కడెక్కడ టూర్లు మనం టైప్ అయిన వస్తువులు కానీ, ఆ ప్రదేశాలు కానీ, అదే మాదిరి ఫుడ్ ఎవరైతే టైప్ అయినా మనం జొమాటో స్విగ్గీ వీళ్ళతో, అదే మాదిరి మూవీ టికెట్స్ బుక్ మై షో ద్వారా ఏ సినిమా థియేటర్లు బుక్ అయినాయో, అదే మాదిరి ఏ ఊర్లు దేశంలో విదేశాల్లో ఏ దేశాలు మనం టైప్ అయినామో అవన్నీ మనం కానీ షోరూంలో కానీ పెడితే ఈ బండి కొంటే ఇన్ని వస్తాయా, బండి కొంటే విదేశీ యాత్రనా, బండి కొంటే మీ దగ్గర వస్తువులు ఇంట్లో కావాల్సిన వస్తువులను ఫ్రీయా, బండి కొంటే ఫుడ్ కూపన్స్ ఏంటియా, ఇదే విచిత్రంగా ఉంది. అక్కడ ఒక బండి కొంటే పార్టీస్తాం, సంవత్సరం మొత్తం పార్టీంచేంత కూపన్ ఇస్తాం ₹1,00,000. ఎవరు కదా సార్, మైండ్ బ్లోయింగ్ సార్. ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తుందో కస్టమర్ నో అంటారు సార్. సక్సెస్ 10కి 10 వస్తుంది, 100% స్ట్రైక్ రేట్ వస్తుంది. అర్థమైంది కదా. ఇది ఒకటి ఆల్రెడీ మనకు తెలిసింది, ఎక్స్ట్రా యాడ్ అయింది. ఇది ఇన్నాళ్ళు మనం చేసిన ప్లాన్లో ఎక్స్ట్రా యాడ్ అయింది ఒకటి. రెండవ కస్టమర్ ఎవరు, దాస్ గారు ఎప్పుడైతే చెప్పారో మళ్ళీ నెక్స్ట్ వచ్చిన వ్యక్తి తీసుకున్నాడు. దాంతో ప్లాన్ అంతా మీ అందరూ తెలుసు, దాన్ని చెప్పనవసరం. రెండో వ్యక్తి దాస్ గారు ఏం చేశారంటే మా ఖాజాబాయి చెప్పారు. ఖాజాబాయి చెప్పడంతో